మాధవిరెడ్డి గారు, మనం ఈ మధ్య కాలంలో దాదాపు ఇది మూడోసారి మాట్లాడుకోవడం, అంటే మార్కెట్లు ఆ స్థాయిలో పడుతున్నాయి. ఖచ్చితంగా మార్కెట్లపై కూడా మనం మాట్లాడదాం. యాక్చువల్గా ఇలాంటి యుద్ధ వాతావరణం, ఇలాంటి అనిశ్చితి ఏర్పడేటప్పుడు అసలు బంగారం వెండి ధరలు బాగా పెరిగే ఛాన్స్ ఉందని అనుకున్నాం. కానీ బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి. ఎందుకు తగ్గుతున్నట్టు? సో మేజర్ ఏంటంటే డాలర్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుందండి. అంటే ఇక్కడ మనం లార్జర్ ఎకనామీస్ ఎవరున్నారు? ఫస్ట్ యుఎస్, చైనా అండ్ ఇంకొకటి మనకి ఇండియా. సో యుఎస్ ఒక్కటే వాళ్ళకి కంప్లీట్ సప్లైస్, అంటే ఐదర్ క్రూడ్ ఆయిల్ కానీ లేకపోతే మిగతా సప్లైస్ అన్ని కూడా, ఎనర్జీ సప్లైస్ అన్ని కూడా యుఎస్ కి చాలా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నాయండి. ఇప్పుడు ఎవరు ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు? ఇండియా ఎస్పెషల్లీ. ఎందుకంటే 85% మనం క్రూడ్ ఆయిల్ మీద, ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాము. సో అలానే చైనా కూడా నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆఫ్టర్ చైనా, ఆఫ్టర్ యుఎస్ ఎకానమీ ఏదైనా ఉంటే చైనా. సో మనం ఎప్పుడైతే డౌన్ అయ్యామో, సో ఇప్పుడు ఎవరంటే దీని వల్ల, అంటే ఎవరు కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు అంటే యుఎస్. బికాజ్ వాళ్ళకి వీటితో అసలు ఎంత ఎనర్జీ సప్లైస్ ఉన్నాయంటే వీటితో అసలు ఈ వార్ తో వాళ్ళకి ఎలాంటి షార్టేజెస్ కానీ ఉండే అవకాశం లేదు. సో డాలర్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే డాలర్ స్ట్రెంథనింగ్ అవుతుందో ఆబ్వియస్లీ మనకి గోల్డ్ అనేది పడిపోతుందండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. ఈ రోజు కూడా మనకి అగైనెస్ట్ డాలర్, మన ఇండియన్ రూపీ ఇంకా డిప్రిషియేట్ అయిపోయింది. ఈ రోజు అయితే 92.34 దగ్గరికి మళ్ళీ పతనం అయిపోయింది మన కరెన్సీ టువర్డ్స్ డాలర్. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే డాలర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎకానమీస్ అయినా, అంటే క్రూడ్ ఆయిల్ బేస్డ్ ఇంపోర్ట్ చేసుకునే డిపెండెన్సీ ఉన్న ఎకానమీస్ అయినా ఇండియా అండ్ చైనా కానీ కొంచెం స్ట్రగుల్ అయ్యేది ఉంది. మనమైతే ఇంకొంచెం ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నాము. సో దీని వల్ల ఏమవుతుందంటే గోల్డ్ అనేది, డాలర్ స్ట్రెంథనింగ్ అవ్వడం, గోల్డ్ అనేది పడిపోవడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అండి. ఓకే, మరి ఇలాంటి సందర్భంలో గోల్డ్, వెండి మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, లేదంటే ఆగమంటారా? సో గోల్డ్, సిల్వర్ ఏదైనా ఒకటే, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి. కానీ సిచ్యువేషన్స్ బట్టి మనము ఇలా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఇలా మనం ఎక్స్పెరిమెంట్స్ అయితే అస్సలు ఈ టైంలో అసలు ఆల్రెడీ చాలా వరకు ఎక్స్పెరిమెంట్స్ చేశారు చాలా మంది. ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసి చాలా వరకు డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా ఎక్స్పెరిమెంట్స్ ఆపేసి మనకి ఒకటి ఏంటి స్ట్రాటజీ, మనకి ఏది సెట్ అవుతుంది, మన రిస్క్ ఎక్స్పోజర్ ఏంటి. ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, అప్పులు చేసి లివరేజ్ తీసుకొని, మీరు డెట్లు తీసుకొని ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టడం కానీ, గోల్డ్ లో పెట్టడం కానీ, సిల్వర్ లో పెట్టడం, ముందు ఇది ఆపేయాలండి. ఇది ఆపేస్తే గానీ మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ కి అదే ముందు అసలు రీజన్ అనేది మేము బాగా గమనించాము. ఎప్పుడైతే ఇలా ఈ విధంగా సిల్వర్ కొనేయాలి పడిపోతుంది, గోల్డ్ పడిపోతుంది కొనేయాలి, లేకపోతే షార్ట్ టర్మ్ గా అనమాట ఈ షార్ట్ టర్మ్ గెయిన్స్ ఏవో తెచ్చేసుకోవాలని అప్పులు చేసేసి అనవసరంగా షార్ట్ టర్మ్ కి తెస్తున్నారండి. ఇప్పుడు ఎవరైతే షార్ట్ టర్మ్ లో 4 లక్షల దగ్గర ఇక్కడ సిల్వర్లు కొనుక్కున్నారో, ఏదో గెయిన్ తెచ్చుకోవాలని, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. అలానే స్టాక్ మార్కెట్లో కూడా లోన్లు, పర్సనల్ లోన్లు తెచ్చేసి స్టాక్ మార్కెట్లో పెట్టేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా కొంచెం ఇలాంటి ట్రెండ్స్ ని ఫాలో అవ్వకుండా మనకేది సెట్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ మనకి మనకున్న సేవింగ్స్ లో నుంచి తీసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. అప్పులు చేస్తే మాత్రం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈ విధంగా దారుణంగా స్ట్రక్ అయిపోతారండి. ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళలేరు. ఎన్ని ఇయర్స్, అంటే ఎంత ఇది ప్రొలాంగ్ అవుతుందో, అంటే ఈ వార్ అనేది ఎంత ప్రొలాంగ్ అవుతుందో ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువగా ఉంటుందండి. సో ఎవరు కూడా ఎంత ప్రొలాంగ్ అవుతుందని అనుకోలేదు. సో ఇంకా మన ఎకానమీకి, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కి, మన ఎకానమీకి అయితే చాలా వరకు ఇది ఇంపాక్ట్ అనేది చూపించబోతుంది. ఓకే, మాధవిరెడ్డి గారు, సరే, అంటే ఈ సమయంలో, అంటే మార్కెట్లు పడినప్పుడు, అంటే పతనం అయినప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయి, బట్ ఆచితూచి చేయాలని గీతానంద్ గారు చెప్తున్నారు. కానీ కొందరికి లార్జర్ సెన్స్లో కొంత అవగాహన ఉండదు. ఇలాంటి సమయంలో కూడా ఈ స్టాక్స్ కొనుగోలు చేస్తే ఎప్పటికైనా సేఫ్ జోన్లో ఉంటారు, అందులో యుద్ధం టైంలో అనుకునేవి ఏమైనా ఉన్నాయా? ఏ రంగాలకు సంబంధించిన స్టాక్స్పై కొంత పెట్టుబడి పెడితే ఈ 2-3 రోజుల్లో, లేదంటే యుద్ధం జరిగినప్పుడు కొంచెం తగ్గినట్టుగా ఉన్నా కొంత గ్యారంటీ ప్రాఫిట్స్ ఉంటాయన్న టైప్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? మీరైతే ఈ రోజు గమనించినట్లయితే ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా మీకు నెగిటివ్ కనిపించిందండి. కాకపోతే ఎక్కువగా ఏం పడ్డాయి, లేకపోతే తక్కువ లాసెస్ తోని ఏ ఇండెక్సెస్ క్లోజ్ అయ్యాయని చూసుకుంటే మనకి ఫార్మా అండ్ ఈ ఫార్మా స్టాక్స్ అయితే మాత్రం కొంచెం చాలా స్టేబుల్ గానే ఉన్నాయండి. ఇంత ఫాల్లో కూడా ఫార్మా స్టాక్స్ ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం తక్కువగా ఇంపాక్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయంటే మనము ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చెప్పొచ్చు, సిమెంట్ కంపెనీస్, తర్వాత టైర్ కి సంబంధించిన కంపెనీస్, అలానే మనకి ఏవియేషన్ కి సంబంధించిన కంపెనీస్. సో వీళ్ళందరూ కూడా కొంచెం ఎవరైతే ఈ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ఎక్స్పోజర్
ఎక్కువగా ఉందో వాళ్ళందరూ కూడా కొంచెం ఒక్కసారి అయితే ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలండి. సో దట్ దే కెన్ అండర్స్టాండ్ వాట్ దే కెన్ డూ విత్ దేర్ స్టాక్స్ ఇఫ్ దేర్ ఈస్ హైయెస్ట్ ఎక్స్పోజర్. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఏవియేషన్, పెయింట్స్, సిమెంట్, తర్వాత మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఎంత ప్రొలాంగ్ అయితే అంతవరకు మనకి ఇదవుతుందండి. తర్వాత చాలా స్టాక్ స్పెసిఫిక్ అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పీజీఎల్ అనే కంపెనీ ఉందండి. వాళ్ళు ఆల్రెడీ 20% ఎందుకు కరెక్ట్ అయ్యారంటే వాళ్ళకి ఎల్ఎన్జి అనేది అవైలబుల్ గా లేకపోవడం. ఇప్పుడు ఏదైనా సప్లైస్ అనేవి ఇప్పుడు ఎక్కడైనా ఏం జరుగుతుందంటే సప్లై డిస్ట్రప్షన్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. అంటే మనం కొందామన్నా సప్లై లేదు అనుకోండి, సో హౌ దే కెన్ కంటిన్యూ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అసలు ఎలా రన్ చేస్తారు అసలు సప్లై లేకుండా? సో ఇఫ్ దేర్ ఈస్ ఎ రా మెటీరియల్స్ ఇన్పుట్స్ అన్ని పెరిగిపోతాయండి. ఇంత ఇన్పుట్స్ పెరిగిన తర్వాత అంటే మనకి $70 నుంచి మనకి దాదాపుగా $114 అంటే ఎంత పెరిగిందండి? 650%. మనకి ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ పెరిగితే అసలు చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎవరైతే షార్ట్ మార్జిన్స్ తో చేస్తూ ఉంటారో ఒక్కసారి ఈ రా మెటీరియల్ ఇన్పుట్ ఇంత కాస్ట్ పెరిగితే అసలు ఎన్ని కంపెనీస్ అసలు వర్క్ చేసుకోగలవు, ఎంత మార్జిన్ ఆఫ్ సేఫ్టీని మెయింటైన్ చేసుకోగలవు? ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. ఈ సప్లై చైన్స్ డిస్ట్రప్షన్స్ ఏ కంపెనీకి ఎక్కువ ఉంటుంది, ఏ కంపెనీకి తక్కువ ఉంటుంది అనే ఆలోచనతో చాలా ఫండమెంటల్ గా చాలా లోతుగా వెళ్ళి వాళ్ళు అధ్యయనం చేసుకోవాలండి. వాళ్ళకి ఎవరికైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, లేకపోతే సార్ చెప్పినట్టుగా బెటర్ ఏ కన్సల్టేన్ ఎక్స్పర్ట్ ని కొంచెం కన్సల్ట్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా వాళ్ళ చెప్పిన కొంచెం సూచనల ద్వారా ఏమైనా చేంజెస్ చేసుకొని మనకి బెటర్ గా ఇన్వెస్ట్మెంట్స్ ని మెయింటైన్ చేసుకుంటే, ఇప్పుడు మా దగ్గర చాలా మంది క్లయింట్స్ దే ఆర్ యాడింగ్ అండి. అంటే వాళ్ళకున్న పోర్ట్ఫోలియోస్ లో కొన్ని మంచి కంపెనీస్ లేకపోతే కొన్ని మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో కూడా కొంచెం మనీ అనేది యాడ్ చేసుకుంటున్నారు. దిస్ ఇస్ ఆల్సో గుడ్, అదే చెప్తున్నాను. కానీ యాడ్ చేసుకోవాలి, ఎక్కడ యాడ్ చేసుకోవాలి, ఏ కంపెనీస్ ని బై చేయాలి, ఏ స్కీమ్స్ లో మనం ఉండాలి, ఏ టైంలో మనం యాడ్ చేయాలి, ఎంత రిస్క్ అంటే ఇందులో మళ్ళీ కూడా డబ్బులు తెచ్చి పెట్టమన్నారు కదా అని అప్పులు చేసి తేకుండా లివరేజ్ తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ ఏవైనా ఉంటే ఈ టైంలో పెట్టుకుంటే డెఫినెట్లీ దే కెన్ క్రియేట్ గుడ్ వెల్త్ ఫర్ ద లాంగర్ టర్మ్. బట్ ఎవరైతే 1 year 2 year ఈ స్పాన్ తో మార్కెట్ లోకి వచ్చారో వాళ్ళు మాత్రం చాలా చాలా ఇబ్బంది పడిపోతారండి. సో ఈ టైంలో ఏదో మళ్ళీ ఒక 1 year లోని మళ్ళీ మార్కెట్స్ ఇంప్రూవ్ అయిపోతే 6 months లో మార్కెట్ ఇంప్రూవ్ ఎవరు చెప్పలేరు కదండి. సో హౌ లాంగ్, ఇప్పుడు యుద్ధం ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్ జరుగుతుంది లేదా ఎన్ని మంత్స్ జరుగుతుందో కూడా మనం చెప్పలేము. యుక్రెయిన్ రష్యా యుద్ధం చూసారు కదండి, ఎన్ని ఇయర్స్ రన్ అవుతోంది? 4 ఏళ్ళు అయిపోయింది. 4 ఏళ్ళు అయిపోయింది. సో దీనికి ఇది ఏంటంటే స్టార్ట్ అవ్వడమే, దాన్ని ఎగ్జిట్ ఎలా అవుతారు అనేది ఎవరి చేతిలో ఉండదు. సో ఇవన్నీ మనము ఆ పర్టికులర్ అంటే మన చేతిలో ఏవైతే కంట్రోల్ లేదో అలాంటి వాటి గురించి ఆలోచించకుండా మనం ఏం కంట్రోల్ చేసుకోగలము, మన ఎమోషన్స్, మన మైండ్ సెట్, మన బిహేవియరల్ ఫైనాన్సెస్, అలానే మనం చక్కగా మన మేనేజ్ అంటే ఒక కంటింజెన్సీ ప్లాన్లు మేనేజ్ చేసుకోవడము, ఒక ఇన్వెస్ట్మెంట్స్ డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఎలాంటి అన్సర్టనిటీస్ వచ్చినా మనం ప్రిపేర్డ్ గా ఉండేటట్టు మన పోర్ట్ఫోలియోస్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవడం. ఇప్పుడైనా కనీసం ఒక డిసిప్లైన్డ్ గా, ఒక స్ట్రాటజికల్ గా ఉంటే దాన్ని మనం ఇలాంటి వాటిని ఎంతైనా సరే, ఇలాంటివి సార్ చెప్పినట్టుగా ఇవన్నీ వస్తూ ఉంటాయండి. బట్ ఏంటంటే అందరూ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక 50% మనకి ఏవైతే డిమాట్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక జస్ట్ ఒక 3-4 years నుంచే వాళ్ళు యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇంత వాలటిలిటీ అనేది ఇట్స్ లైక్ ఏ షాక్ ఫర్ సో మెనీ ఇన్వెస్టర్స్. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా చక్కగా ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గానీ, ఎక్స్పర్ట్స్ దగ్గరకు కానీ, లేకపోతే వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్, ఎవ్రీవన్ వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. సో దే క్యాన్ రీచ్ us and they can take the help of portfolio management. ఓకే మాధవిరెడ్డి గారు, మరి ఇలాంటప్పుడు ఇవేమీ కాకుండా కొంత సేఫ్ జోన్ లో ఉండాలనుకుంటే ఆల్టర్నేటివ్స్ ఏంటి? సో సేఫ్ జోన్ లో మనకి ఉండాలి అంటే ఒక 1 year 2 years కే మనకి మనీ అనేది అవసరం ఉంది అంటే దాన్ని ఇప్పుడు మనం రిస్క్ తీసుకోకుండా యూ హ్యావ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయండి. అలానే డెట్ ఫండ్స్ మార్కెట్ లో ఉన్నాయి. ఒక 1 year 2 year 3 years కోసం మనము ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే ఎవరైతే 5 years 10 years ఇలాంటి జర్నీ ఎవరైతే ఈక్విటీలో చేయాలి అని మార్కెట్ లోకి వచ్చారో వాళ్ళైతే ఎటువంటి పానిక్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదండి. మార్కెట్ నుంచి వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. దే కెన్ స్టే విత్ ద మార్కెట్స్ అండ్ దే కెన్ బ్రింగ్ ఆన్ సమ్ మనీ, ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా ఉంటే కూడా ఇలాంటి టైంలో యాడ్ చేసుకోవచ్చు. బట్ ఎవరైతే ఒక 1 year 2 year ఇలాంటి టైంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, అలానే మనకి రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు. సో దే కెనాట్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ రిస్క్. ఇలాంటి టైంలో ఇలాంటి రిస్కీ అసెట్స్ లోకి వెళ్ళకుండా ఇప్పుడు గోల్డ్
అసెట్ లాగా అయిపోయిందండి. ఇంత వాల్టిలిటీ ఈక్విటీలో చూసాం, అసలు ఈక్విటీని మించి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా వాల్టిలిటీ అనేది చూస్తున్నాము. అక్కడ కూడా అంతే వాల్టిలిటీ అనేది ఒకేసారి పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంది. సో దీనికంతా మనకి బెటర్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఒక 1 to 2 years వరకు మనము అవాయిడ్ చేద్దాము. అంటే మాకు అంత టైం లేదు, ఒక 5 years 10 years టైం లేదు అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయండి. అలానే మనకి డెట్ ఫండ్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, మంచి రేటెడ్ బాండ్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో బ్యాంక్ ఎఫ్డీస్ మీదే వెళ్లాల్సిన అవసరం లేదు. దే కెన్ గెట్ అట్లీస్ట్ 8%, 9% అయితే వాళ్ళకి చక్కగా వాళ్ళకి రిటర్న్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా గ్రీడీకి వెళ్లకుండా 8-9% తో వాళ్ళు వాళ్ళ మనీని మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఎవరికైతే లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయో, లైక్ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ 30s లో ఉన్నారు, రిటైర్మెంట్ ప్లానింగ్ లో ఉన్నారు అంటే మాత్రం దే కెన్ కంటిన్యూ విత్ దేర్ SIPs లో వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. వాళ్ళ ఈక్విటీ పోర్ట్ఫోలియోస్ లో మళ్ళీ డైరెక్ట్ స్టాక్స్ లోకి వెళ్లకుండా ఇలాంటి టైంలో బెటర్. ఎందుకంటే ఇలాంటి టైంలో ఏమవుతుందంటే, నేను చాలా మందిని ఈ మధ్య క్లయింట్స్ చూసాను మేడం, రోజు ఈ పోర్ట్ఫోలియోని చూసి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ వచ్చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అసలు వాళ్ళ పనుల మీద కూడా వాళ్ళు వాళ్ళ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఏ స్టాక్ 20% పడుతుంది, ఇంకో స్టాక్ ఏమో 10% పడుతుంది. ఈ 50 లక్షలు 60 లక్షలు అంటే ఎప్పుడైతే మన దగ్గర పోర్ట్ఫోలియో చాలా హ్యూజ్ ఉంటుందో, ఇంపాక్ట్ లో ఒక్క రోజే 2-3 లక్షలు మీకు నష్టం కనిపిస్తుంది. కనిపించగానే ఒక్కసారి మీరు కంగారు పడతారండి. కంగారు వస్తుందండి. ఇప్పుడు 5 లక్షలు 2 లక్షలు ఉండే వాళ్ళకి పెద్దగా ఇంపాక్ట్ కనిపించదు. మీకు 50 లక్షలు 60 లక్షలు మీ డిమాట్ అకౌంట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయంటే డెఫినెట్లీ యూ విల్ సఫర్ ఏ లాట్. ఏంటి ఇంత పడుతుందని. సో వాళ్ళు కూడా ఇప్పుడు నెమ్మదిగా ఇంక ఇట్లా కాదు, బెటర్ వి గో విత్ PMS గానీ మ్యూచువల్ ఫండ్స్ గానీ ఇట్లా వెళ్ళిపోదాము. డే టు డే మనం ఇలా ఈ స్టాక్స్ ని రోజు మానిటరింగ్ చేసుకోవడం అనేది ఇట్ ఇస్ హైలీ అండి. అంటే మనకి ఎమోషన్స్ ని కూడా కంట్రోల్ చేసుకోలేం. కాబట్టి బెటర్ ఐదర్ దే కెన్ రీచ్ ద ఎక్స్పర్ట్స్ ఆర్ దే కెన్ గో విత్ మ్యూచువల్ ఫండ్స్.